చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఇది 'చిరుకి' 157వ చిత్రం. ఈ చిత్రానికి 'సంక్రాంతి అల్లుడు' అని టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఒక భారీ సెట్‌ని వేస్తూ ఉన్నారు. ఈ సెట్‌లో 2 వారాల పాటు యాక్షన్ సీక్వెన్స్‌లని షూట్ చేస్తారట. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో మెగాస్టార్‌పై ఈ ఫైట్ చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తంలోనే హైలైట్ అవుతాయట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, నయనతారలపై ఫ్యామిలీ సీన్స్ ని షూట్ చేస్తూ ఉన్నారట. ఈ సీన్స్ లో వీరిద్దరి మధ్య కామెడీ ఎపిసోడ్ చాలా బాగుంటుందని, అలాగే సినిమాలో ఈ ఎపిసోడ్ చాలా హైలైట్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి ఇది కీలకమైన షెడ్యూల్ అంటూ ఉన్నారు. సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనిల్. ఇందులో శివశంకర వరప్రసాద్ అనే పాత్రలో కనిపించబోతున్నారు చిరంజీవి. ఇది ఆయన నిజమైన పేరు అనే విషయం తెలిసిందే. ఒకవైపు టాకీ పూర్తి చేస్తూనే మరోవైపు మ్యూజిక్ సెట్టింగ్స్ కొనసాగిస్తూ ఉన్నాడు అనిల్. ఇప్పటి వరకు చిరంజీవి 3 ట్యూన్స్ ఓకే చేశారట. బీవ్స్ ఈ సినిమాకి సంగీతం దర్శకుడు. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం అని, ఈ మూవీ కథ తనకి బాగా నచ్చిందని చెప్పారు. ఈ చిత్రం ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం అవుట్డోర్ ప్లాన్ చేశారు. చిరంజీవి అనిల్ టీమ్ డెహ్రాడూన్ లో ల్యాండ్ అయింది. మెగా 157 నెక్స్ట్ షెడ్యూల్ డెహ్రాడూన్ లో ప్లాన్ చేసింది అనిల్. ఎప్పుడో మొదలైన విశ్వంబర కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ నిరాశలో ఉన్న అభిమానులలో అనిల్ జెట్ స్పీడ్ లో మెగా 157 మూవీ షూటింగ్ కొనసాగిస్తూ ఫుల్ జోష్ నింపుతున్నాడు. ఈ సినిమాని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు. చిరంజీవి ఈ చిత్రంలో తన రియల్ లైఫ్ నేమ్ శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపిస్తూ ఉన్నాడు. ఈ సినిమాపై మరో క్రేజీ రూమర్ గాసిప్ గట్టిగా వినిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారని, మెగాస్టార్ 2 పాత్రలో ఒక పాత్ర వింటే చిరంజీవిని ప్రేక్షకులకు బాగా గుర్తు తెస్తుందని, ఇక మరో పాత్ర ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంటుందని పలు వార్తలు బయట వస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం చిరంజీవి నయనతారలపై ఫ్యామిలీ సన్నివేశాలు తెరకెక్కిస్తూ ఉన్నారు. చిరంజీవి నయనతార మధ్య కామెడీ ఎపిసోడ్ చాలా బాగుంటుందని, అలాగే సినిమాలో ఈ ఎపిసోడ్ ఎంతో హైలైట్ అవుతుందని కూడా అంటూ ఉన్నారు. ఇదే క్రమంలో ఈ సినిమా గురించి చిరంజీవి ఈ మధ్య మాట్లాడుతూ ఈ సినిమా పూర్తి స్థాయిలో కామెడీ సినిమా అని, అలాగే సినిమా కథ తనకు నచ్చిందని ఇప్పటికే చెప్పేశారు. ఇదే క్రమంలో అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా చిరంజీవి మాట్లాడుతూ సినిమాలో సన్నివేశాల గురించి దర్శకుడు అనిల్ నాతో మాట్లాడుతుంటే నాకే కడుపుబ్బా నవ్వొచ్చిందని, ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకి అభిమానులకి ఫుల్ మీస్ పెడుతుందని చిరంజీవి తన అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చారు. అలాగే ఈ సినిమాని సాహు గారపటి చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో కలిసి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. 2026 సంక్రాంతి కానుక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.